అందరికీ నమస్కారం. సంతోష ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్లో నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు మూవీ విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మంచి ఎంటర్టైన్మెంట్ అందించే చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 12వ తేదీన సినిమా విడుదల కానుండగా ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. సినిమా నుంచి రిలీజ్ చేసిన సాంగ్స్ అప్డేట్స్ అన్నీ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. మూవీపై పాజిటివ్ బజ్ కూడా క్రియేట్ చేశాయి. దీంతో మూవీ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. మెగా అభిమానులైతే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే మేకర్స్ ఇప్పుడు ట్రైలర్ విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. జనవరి 4వ తేదీన విడుదల చేయనున్నట్లు రీసెంట్గా అనౌన్స్ చేశారు. ఇప్పుడు మరో కీలక అప్డేట్ ఇచ్చారు. థియేట్రికల్ ట్రైలర్ను జనవరి 4న ఆదివారం తిరుపతిలో SV సినీప్లెక్స్లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో గ్రాండ్గా లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. రన్ టైంపై కూడా క్లారిటీ ఇచ్చారు. ట్రైలర్ మొత్తం 2 నిమిషాల 30 సెకండ్లు ఉండనుందని తెలిపారు. అంతేకాదు దర్శకుడు అనిల్ రావిపూడి ఎడిట్ రూమ్ నుంచి ఓ ఫోటోను షేర్ చేశారు. అందులో స్క్రీన్పై మెగాస్టార్ గన్ పట్టుకొని షూట్ చేస్తున్నట్లు కనిపిస్తూ ఉండగా ముందు నిల్చొని అనిల్ రావిపూడి కూడా అదే పోజ్ ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మేకర్స్ లేటెస్ట్ పోస్ట్ ఫుల్ వైరల్గా మారింది. దీంతో ట్రైలర్ కోసం ఎంతో వెయిట్ చేస్తున్నట్లు కామెంట్స్ పెడుతున్నారు సినీ ప్రియులు, మెగా అభిమానులు. ఇప్పుడు మేకర్స్ షేర్ చేసిన పిక్తో ట్రైలర్పై ఇంకా ఆసక్తి పెరిగిందని చెబుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 9కు అద్భుతమైన రేటింగ్స్ వచ్చినందుకు హోస్ట్ అక్కినేని నాగార్జున ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. గ్రాండ్ ఫినాలే సాధించిన రేటింగ్స్ చూసి ట్రేడ్ వర్గాలతో పాటు హోస్ట్ నాగార్జున కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. స్టార్ మా ఛానల్లో 19.6 TVR, జియో సినిమాలో 285 మిలియన్ మినిట్స్ వ్యూవింగ్ నమోదు కావడం విశేషమని నాగార్జున పేర్కొన్నారు. అన్బీటబుల్, అన్రీచబుల్ స్టార్ మాలో 9.6 TVR, జియో స్టార్లో 285 మిలియన్ నిమిషాల వ్యూయింగ్. గత 5 ఏళ్లలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే అతిపెద్ద హిట్గా నిలిచింది. ఎమోషన్స్, ప్యాషన్, గొడవలు, మర్చిపోలేని జ్ఞాపకాలతో నిండిన సీజన్ ఇది. కంటెస్టెంట్లకు, స్టార్మా, ఎండమల్ షైన్ టీంకు, ముఖ్యంగా లక్షలాది మంది ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలంటూ నాగార్జున భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశారు. టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ ఇంట ప్రస్తుతం డబుల్ ధమాకా నడుస్తోంది. ఆయన నటించిన తాజా చిత్రం సంభాల బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి ఆదికి కెరీర్లో గుర్తుండిపోయే బ్లాక్ బస్టర్ హిట్ అందించిన తరుణంలోనే వ్యక్తిగత జీవితంలోనూ మరో తీపి కబురు అందింది. ఆది సాయి కుమార్ ఆయన భార్య అరుణ దంపతులకు శుక్రవారం మగబిడ్డ జన్మించాడు. 2014లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఇప్పటికే అయానా అనే కుమార్తె ఉండగా దాదాపు 11 ఏళ్ల తర్వాత కుటుంబంలోకి వారసుడు రావడంతో సాయి కుమార్ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. కెరీర్ పరంగా చూస్తే డిసెంబర్ 25, 2025న విడుదలైన సంభాల మిస్టిక్ థ్రిల్లర్గా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన పొందింది. ఈ చిత్రం కేవలం వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 16.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి ఆది కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఓవైపు కెరీర్లో భారీ సక్సెస్ అందుకోవడం, అదే సమయంలో తన పుట్టినరోజు తర్వాత కొద్ది రోజులకే తండ్రి కావడం ఆదితో పాటు ఆయన తండ్రి డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఆనందాన్ని రెట్టింపు చేసింది. ప్రస్తుతం తన చిన్నారి కుమారుడి వేళ్లను చూపిస్తున్న క్యూట్ ఫోటోను ఆది సోషల్ మీడియాలో పంచుకోగా అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ పుష్ప 2 తర్వాత కొత్త స్థాయికి చేరింది. ఈ సినిమా ఘన విజయంతో అల్లు అర్జున్ దేశీయ సరిహద్దులను దాటి ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ను కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. మాస్ ఇమేజ్, స్టైల్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఇలా అన్ని విభాగాల్లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. హాలీవుడ్ స్థాయి విజువల్స్తో రూపొందిస్తున్న ఈ సినిమాకు మేకర్స్ ఏకంగా 800 కోట్ల బడ్జెట్ కేటాయించారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో దీపికా పదుకొనే, మృణాల్ ఠాగూర్ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలిసింది. ఇండస్ట్రీలో ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
కేవలం సినిమాలే కాక అల్లు అర్జున్ ఇప్పుడు బిజినెస్ రంగంలోనూ అడుగుపెట్టారు. అల్లు సినిమాస్ పేరుతో హైదరాబాద్ కోకాపేటలో ఓ గ్రాండ్ మల్టీప్లెక్స్ను ప్రారంభించబోతున్నారు. ఇది దేశంలోని అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్గా ఉండబోతుంది. మల్టీప్లెక్స్లో ఫ్యాన్స్కు అంతర్జాతీయ స్థాయి అనుభూతి అందించడానికి అన్ని ఆధునిక సాంకేతికతలను ఉపయోగిస్తున్నారు. 75 అడుగుల వెడల్పుతో భారీ స్క్రీన్, అద్భుతమైన విజువల్స్ కోసం డాల్బీ విజన్ 3D ప్రొజెక్షన్, పవర్ఫుల్ సౌండ్ కోసం డాల్బీ అట్మాస్ సిస్టమ్, ఇలా ప్రతి అంశాన్ని టాప్ లెవెల్లో డిజైన్ చేస్తున్నారు. ఈ థియేటర్ సంక్రాంతి పండుగకు ప్రారంభం కానుందని సమాచారం. గమనించదగ్గ విషయం ఏంటంటే థియేటర్ ప్రమోషన్స్ కోసం స్వయంగా అల్లు అర్జున్ రంగంలోకి దిగనున్నారు. టాలీవుడ్లో ప్రత్యేక కథలతో సినిమాలను తెరకెక్కించే దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న క్రాంతి మాధవ్ వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో చైతన్యరావు మదాడి మరో ఆసక్తికర ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ కొత్త సినిమా పేరును దిల్ దియాగా ఖరారు చేసి దానికి ఏ నాక్ ట్రూత్ అనే పవర్ఫుల్ ట్యాగ్ లైన్ను జోడించారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ను సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ విడుదల చేసి యూనిట్కు తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. పోస్టర్లో చైతన్యరావు పూర్తిగా రాయన్ రూటెడ్ లుక్లో కనిపిస్తున్నారు. ఆయన బట్టలు లేకుండా సోఫాలో కూర్చొని ఉన్న ఫోటో వెనక నుంచి వచ్చే ప్రొజెక్టర్ లైటింగ్తో ఆయన కళ్ళల్లోని సీరియస్నెస్, ఇంటెన్స్ ఎమోషన్ సినిమా ఎంత భీభత్సమైన సన్నివేశాలను చూపబోతుందో స్పష్టంగా చెబుతోంది. ఈటీవీ విన్ వేదికగా గత ఏడాది ఆగస్టులో విడుదలై ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న కానిస్టేబుల్ కనకం ఒరిజినల్ వెబ్ సిరీస్ ఇప్పుడు 2వ సీజన్తో అలరించడానికి సిద్ధమైంది. మొదటి భాగం సృష్టించిన ఆసక్తి నేపథ్యంలో కానిస్టేబుల్ కనకం 2 స్ట్రీమింగ్కు సంబంధించి శనివారం ఉత్కంఠభరితమైన ట్రైలర్ను విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రాన్ని పరిశీలిస్తే చంద్రిక అనే పాత్ర బతికే ఉందా లేదా అన్న రహస్యాన్ని ఛేదించే దిశగా కథాగమనం ఎంతో ఉత్కంఠగా సాగుతుందని స్పష్టమవుతుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సరికొత్త సీజన్ జనవరి 8 నుండి వీక్షకులకు అందుబాటులోకి రానుంది. మొదటి సీజన్లోని మలుపులకు కొనసాగింపుగా మరింత పకడ్బందీ కథనంతో ఈ సిరీస్ను తీర్చిదిద్దారు. ఉత్కంఠను రేకెత్తించే ఈ వెబ్ సిరీస్ ఈటీవీ విన్లో స్ట్రీమ్ కానుంది. స్టార్ కమేడియన్ సత్య కథానాయకుడిగా రితేష్ రాణా దర్శకత్వంలో రూపొందుతున్న జెట్లీ చిత్ర గ్లిమ్స్ తాజాగా విడుదలై ప్రేక్షకులను అలరిస్తుంది. గగనతలంలో సాగే వినూత్నమైన యాక్షన్ కామెడీ థ్రిల్లర్గా ఈ సినిమా ఉండబోతుందని గ్లిమ్స్ ద్వారా అర్థమవుతుంది. వీడియో ప్రారంభంలో సత్య ఒక విమాన ప్రయాణంలో వేమన శతకాన్ని వల్లవేస్తూ కనిపిస్తూ ఉండగా ఒకసారిగా విమానంలో టర్బులెన్స్, హైజాక్ లాంటి ఉత్కంఠభరిత సన్నివేశాలు మొదలవుతాయి. ఇందులో సత్య పొడవాటి జుట్టుతో విభిన్నమైన లుక్లో కనిపిస్తూనే తనదైన శైలిలో జనరల్ కంపార్ట్మెంట్ హీరో అని చెప్పుకుంటూ వినోదాన్ని పండించారు. ఈ సినిమా ద్వారా మిస్ యూనివర్స్ ఇండియా 2024 విజేత రియా సింఘా కథానాయికగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. స్టైలిష్ యాక్షన్ సన్నివేశాల్లో కనిపించగా వెన్నెల కిషోర్, అజయ్ తమ పాత్రలతో ఆకట్టుకున్నారు. కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం గ్లిమ్స్కు అదనపు బలాన్ని ఇచ్చింది. క్లాబ్ ఎంటర్టైన్మెంట్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వినూత్న కథాంశంతో సత్య కెరీర్లో ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలిచేలా కనిపిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ చివరి సినిమా జననాయకుడు ట్రైలర్ వచ్చేసింది. చాలా విషయాలు స్పష్టత తెచ్చింది. ఇంకా చాలా విషయాలను దాచిపెట్టింది. మొత్తంగా చూస్తే ఇది బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన భగవంత్ కేసరి మూవీకి రీమేకే. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ తమిళ డైరెక్టర్ హెచ్ వినోద్ చాలా మార్పులు చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ బాలకృష్ణ, శ్రీలీల, అర్జున్ రాంపాల్ ఉన్నట్లే అక్కడ విజయ్, మమితా బైజు, బాబీ డియోల్ ఉన్నారు. విజయ్ తండ్రి కోరిక మేరకు ఆమెను ఆర్మీలో చేర్చడమే భగవంత్ కేసరి ప్రథమ కర్తవ్యం. ఆమెని ఓ సింహంలా తయారు చేయాలని చూస్తాడు. ఈ క్రమంలో రాహుల్ సాంఘ్వీతో యుద్ధం జననాయకుడిలోనూ అంతే. అందులోనూ అమ్మాయి పేరు విజ్జి అనే పెట్టారు. రెండింటిలోనూ హీరో జైలుకు వెళ్తాడు. ఆ సీన్స్ కామన్గా ఉన్నాయి. భగవంత్ కేసరిలో ఓ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. ఇందులో అలాంటి సన్నివేశమే ఉంది. ఆ ఫ్యాక్టరీ చూడవచ్చు. ఇక్కడి వరకు 2 సినిమాలకు సంబంధించిన కథ, థీమ్ ఒకేలా ఉన్నాయి. కానీ బాబీ డియోల్ పాత్ర రంగ ప్రవేశంతో సినిమా టోన్ మారిపోయింది. ఇప్పటి నుంచి 30వ రోజున ఇండియా నా కళ్ళ ముందుంటుంది. ప్లాన్ ఓ అమలు చేస్తా అంటాడు బాబీ డియోల్. భగవంత్ కేసరి నుంచి జననాయకుడిని వేరు చేసేది బహుశా ఇదే కావచ్చు. ఇక్కడి నుంచి ప్రకాష్ రాజ్, సునీల్ ప్రియమణి ఇలా కొత్త పాత్రలు తెరపై కనిపించాయి. రాకెట్ లాంచర్లు, డ్రోన్స్తో ఫైట్స్ ఇలా సినిమాలో ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ జోడించినట్లు తెలుస్తోంది. అప్పటి వరకు తన కూతురు విజ్జి సమస్య కాస్త దేశ సమస్యగా మారుతోంది.
ఇక్కడి నుంచే రాజకీయ కోణాన్ని స్పృశిస్తూ సన్నివేశాలను తీర్చిదిద్దాడు వినోద్. ఇది పూర్తిగా విజయ్ రాజకీయ జీవితానికి మరింత ఉపయోగపడేలా మెరుగులు పెట్టినట్లు అర్థమవుతుంది. ప్రజలకు మంచి చేస్తానంటూ ఇందులోకి రాకు, నిన్ను నువ్వు కాపాడుకొని పారిపో అంటూ బాబీ వార్నింగ్ ఇచ్చే సీన్ ఉంది. ఈ సన్నివేశం నుంచి సినిమా పూర్తిగా విజయ్ను ఎలివేట్ చేస్తూ సాగేలా వినోద్ తీర్చిదిద్ది ఉంటారు. అర్హత లేని వాళ్ళంతా కలిసి నిలబడ్డారు, వాళ్ళు గెలవకూడదు అంటూ సంభాషణలు కూడా వినిపిస్తున్నాయి. సాధారణంగా విజయ్ సినిమాలో ఒక క్రేజీ డైలాగ్ ఉంటుంది, అదే ఐఆమ్ వెయిటింగ్. కానీ ఈసారి ఆ డైలాగ్ను పూర్తి రాజకీయ కోణంలో మార్చేశారు. నిన్ను నాశనం చేస్తాను, అవమానం చేస్తాను, ఎవడు చెప్పినా సరే తిరిగి వెళ్లే ఐడియానే లేదు, ఐఆమ్ కమింగ్ అంటూ విజయ్ చెప్పే పంచ్ డైలాగ్ చూస్తే భగవంత కేసరిని ఎలా మార్చారో అర్థం చేసుకోవచ్చు. సినిమా కథా విషయంలో ఒక స్పష్టత వచ్చినా విజయ్ అభిమానుల ఆకలి తీర్చడానికి ఇంకా చాలా స్టఫ్ అట్టిపెట్టినట్లు తెలుస్తోంది. మొత్తంగా భగవంత కేసరికి జననాయకుడు ఫ్రీ మేక్లో ఉండబోతుందని అర్థమైపోయింది. సూపర్ స్టార్ రజనీకాంత్ 173వ చిత్రానికి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. ప్రముఖ నటుడు కమల్ హాసన్ నిర్మాణ సారథ్యంలో రానున్న ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశం యువ డైరెక్టర్ సిబి చక్రవర్తికి లభించింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ శనివారం ఓ ఫోటోను షేర్ చేసింది. ప్రతి హీరోకు ఫ్యామిలీ ఉంటుంది అని రాసుకొచ్చింది. కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అనిరుద్ధ్ స్వరాలు సమకూరుస్తున్నారు. 2027 సంక్రాంతికి ఈ మూవీని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అంతకుముందు ఈ సినిమాకు సుందర్సి దర్శకత్వం వహిస్తున్నట్లు ప్రకటన వెలువడింది. అయితే అనుకోని కారణాల వల్ల దర్శకత్వ బాధ్యతల నుంచి సుందర్ వైదొలిగారు. దీంతో కొత్త డైరెక్టర్ ఎవరై ఉంటారా అని ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే రజనీని డైరెక్ట్ చేసే అవకాశం సిబి చక్రవర్తికి లభించింది. యువ దర్శకుడు 2022లో తీసిన డాన్ తమిళ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. పాపులర్ పాప్ సింగర్ స్మిత తనదైన శైలిలో సరికొత్త ఆల్బమ్స్తో సంగీత ప్రియులను మళ్లీ ఉర్రూతలూగిస్తున్నారు. ఒకప్పుడు రీమిక్స్ పాటలతో సంచలనం సృష్టించిన ఆమె నేటి యువత అభిరుచులకు అనుగుణంగా వైవిధ్యమైన పాటలను రూపొందిస్తున్నారు. ఇటీవల మసక మసక చీకటిలో అనే రీమిక్స్ గీతంతో అలరించిన ఆమె తాజాగా భీమవరం బీట్ అనే హుషారైన పాటను విడుదల చేశారు. నటుడు ర్యాపర్ నోయల్తో కలిసి రూపొందించిన ఈ మ్యూజిక్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన స్మితతో కలిసి ఉత్సాహంగా స్టెప్పులు వేయడం ఈ పాటల విశేషం. పశ్చిమ గోదావరి జిల్లా సంస్కృతిని ప్రతిబింబించేలా సాగే ఈ పాట వైరల్ అవుతుంది. పుష్పక విమానం భారతీయ సినీ చరిత్రలో అద్భుతమైన ప్రయోగం. మాస్ కమర్షియల్ కథలు రాజ్యమేలుతున్న సమయంలో సంగీతం శ్రీనివాసరావు, నటుడు కమల్ హాసన్ చేసిన ప్రయోగానికి ప్రేక్షకలోకం ఫిదా అయింది. విశేష ఆదరణ సొంతం చేసుకుంది. ఇప్పుడు సినిమాలో ఆ కమర్షియాలిటీ రెట్టింపైంది. హీరో సెంట్రిక్ కథలే బాక్స్ ఆఫీస్కు కాసుల గలగలలు. ఇలాంటి సమయంలో ప్రయోగాలకు దిగే నటీనటులు, దర్శకులు చాలా అరుదు. ఇటీవల భ్రమయుగం అంటూ మమ్ముట్టి బ్లాక్ అండ్ వైట్ మూవీతో అలరించారు. ఇప్పుడు తాము కూడా అలాంటి సాహసమే చేస్తామంటుంది గాంధీ టాక్స్ టీమ్. విజయ్ సేతుపతి, అదితిరావు హైదరి, అరవింద స్వామి, సిద్ధార్థ్ జాదవ్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్న మూకీ చిత్రం ఇది. కిషోర్ పి బేలేకర్ దర్శకుడు. వాళ్ళు మౌనంగా ప్రేమిస్తారు, వారు మౌనంగా పాపం చేస్తారు, వారు మౌనంగానే ఇబ్బందులు పడతారు అంటూ టీం టీజర్ను పంచుకుంది. గాంధీ టాక్స్కు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలకు ఊపిరులూదేది సంగీతమే. సన్నివేశాలకు తగినట్టు అది ఎంత హృదయంగా ఉంటే ప్రేక్షకుడు కథలో అంత లీనమవుతాడు. తాజాగా విడుదల చేసిన టీజర్లో ఏఆర్ రెహమాన్ మ్యాజిక్ కనబడుతోంది. రఘుపతి రాఘవ రాజారాం పాటను వాయిద్య పరికరాలపై వినిపించిన తీరు వినసొంపుగా ఉంది. చివరిలో కాయిన్ సౌండ్ బట్టి చూస్తే నేటి సమాజంలో డబ్బు, మనుషుల అవసరాల చుట్టూ తిరిగే ఓ సరికొత్త కథాంశంతో దీన్ని తీర్చిదిద్దినట్లు అర్థమవుతుంది. జనవరి 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ సేతుపతి, అరవింద స్వామి లాంటి నటులు నటిస్తూ ఉండటంతో ఈ సినిమాపై అంచనాలున్నాయి. మరి మాటలు లేకుండా రాబోతున్న ఈ గాంధీ టాక్స్ వర్కౌట్ అవుతుందా లేదా అన్నది వేచి చూడాలి. ప్రపంచ యవనికపై తెలుగు పాటకు పట్టం కట్టేలా చేసిన గేయ రచయిత చంద్రబోస్. RRRలో నాటుకు ఉత్తమ గేయ రచయితగా, సంగీత దర్శకుడు కీరవాణితో కలిసి ఆస్కార్ను అందుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన అనేక విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా గేయ రచయితల హక్కులు కాపాడటంతో పాటు రాయల్టీ రూపంలో డబ్బులు ఎలా వస్తాయో వివరించారు. సినిమా ఇండస్ట్రీలో కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. గేయ రచయితలకు పారితోషికం బాగానే ఉంటుంది.
బాగా రాసి బహుళ ప్రజాదరణ పొందితే ఐపీఆర్ఎస్ ఇండియన్ పెర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ ద్వారా రాయల్టీ కూడా వస్తూ ఉంటుంది. పాట విజయాన్ని, ఘనతను, చరిత్రను బట్టి ఆ మొత్తం ఉంటుంది. ఎక్కువ వేదికల్లో మారుమోగితే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. ఉదాహరణకు ఒక పాటకు రాయల్టీ రూపంలో రూపాయి వస్తే అందులో రచయిత, సంగీత దర్శకుడికి చెరో పావుల, పబ్లిషింగ్ కంపెనీకి 50 పైసలు ఇస్తారు. అత్యంత ప్రజాదరణ పొందిన పాటల్లో చిరు చిరు చినుకై కురిసావే ఒకటి. ఆ పాట రాసినప్పుడు నాకు 25,000 ఇచ్చారు. ఇప్పటికి ఆ పాట రాయల్టీ రూపంలో 10 లక్షలు సంపాదించింది. ఇంకా వస్తూనే ఉంటుంది. 50,000 నుంచి 1,00,000 వచ్చిన సందర్భము ఉంది. బ్రహ్మస్త్రలో కుంకుమలా నువ్వే పాట కూడా అంతే. మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకుంటే ప్రతిదీ ఒక మెట్ అవుతుంది. అనువాద గీతాలు చక్కగా రాయడం వల్ల కూడా రాయల్టీ వస్తుంది. గత 10-15 ఏళ్లుగా రచయితల పరిస్థితి బాగానే ఉంది. సాధారణంగా సినిమా కోసం పాట రాస్తాం, కానీ ఆ పాట సినిమా నుంచి బయటకు వచ్చి దానిని మించి ఎదుగుతోంది. ఒక పాటను థియేటర్, టీవీ, సెల్ ఫోన్, రేడియో, హోటల్ లాంచ్లు, రియాలిటీ షో ఇలా చాలా చోట్ల వింటాం. ఇంతకుముందు రచయితలు కష్టపడేవారు. మా హక్కులను కాపాడిన వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఐపీఆర్ఎస్ చట్టం ఆనుపానులు ఆయన పరిశీలించారు, పరిశోధించారు. ఆరోగ్యం సహకరించకపోయినా నిర్మాతలు, పబ్లిషర్ల తరఫున పోరాటం చేశారు. లాయర్లతో కూర్చొని చర్చించి ఏది చేస్తే రచయితలకు మేలు జరుగుతుందో అనే విషయాలు కష్టపడి పరిశీలించి ఫలాలను మాకిచ్చి వెళ్ళిపోయారు. కరోనా సమయంలో ఎవరికీ పనులు లేవు, కానీ రాయల్టీ వచ్చింది. ప్రతి రచయితకు 3 నెలలకు ఒకసారి 50,000 పంపారు. ఎంతోమంది యువ రచయితలకు ఇది ఉపయోగపడింది. ఆ సంస్థను కాపాడాలంటే మంచి పాటలు రాయాలి అన్నారు. ఈ సినిమా హీరోయిన్ మిస్ యూనివర్స్ ఇండియా రియా సింగ్ సత్యతో కాంబినేషన్ అన్న వెంటనే ఈ మూవీని సైన్ చేసింది. తన అందం, అభినయం ఆల్మోస్ట్ సత్యతో సరిసమానంగా ఉంది. ఓకే, కోస్టార్స్ అయిన వెన్నెల కిషోర్ గారు, అజయ్ గారు, హర్ష చముడు గారు, కబీర్ సింగ్ దూహాన్ గారు సత్యతో యాక్ట్ చేయడానికి కొద్దిగా నర్వస్ ఫీల్ అయినా కూడా ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో ఏదో మేనేజ్ చేశామన్నారు. ఈ సినిమా డిఓపి సురేష్ సారంగం సత్య క్లోజప్స్ తీసేటప్పుడు బహుశా కెమెరా కనిపెట్టింది ఇతని కోసమేనేమో అని చెప్పాడు. ఎడిటర్ కార్తిక శ్రీనివాస్ సత్య కాకుండా వేరే వాళ్ళ షార్ట్స్ ఎలా ఇంక్లూడ్ చేయొచ్చని అక్కడ ఎడిట్ రూమ్లో స్ట్రగుల్ అవుతున్నారు. ఇంకా మ్యూజిక్ ఇస్తున్నప్పుడు కాలభైరవ ఏమన్నాడంటే, ఆల్రెడీ అక్కడ సత్య యాక్టింగ్తో వాయిస్తున్నాడు, మళ్ళీ నేనెందుకు వాయించడం అని మ్యూజిక్ కొట్టకుండా మారాన్ చేస్తున్నాడు. అండ్ ఈ సినిమా స్టైలిస్ట్ తేజ సత్య వల్ల తను డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్కి అందం వచ్చిందని హ్యాపీ ఫీల్ అయ్యాడు. అండ్ ఫైట్ మాస్టర్ వింగ్ చున్ అంజీ సత్య దగ్గర చాలా ఫైటింగ్ టెక్నిక్స్ నేర్చుకున్నాను అని అన్నారు. ప్రొడక్షన్ డిజైనర్ నాని శ్రీనివాస్ మేము ఎన్ని సెట్స్ వేసినా ఈ సినిమాకి అతిపెద్ద అసెట్ సత్య గారే అని అన్నారు. ఇక నా విషయానికి వద్దాం. నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు అయితే ఒక డైరెక్టర్గా నాకు జన్మిచ్చిన మాత్రం నా గాడ్ ఫాదర్ సత్య గారే. ఇది అరిచి చెప్పాలి, నా గాడ్ ఫాదర్ సత్య గారే. ఆయన నాకు బ్రేక్ ఇవ్వడం వల్లే నేను వెళ్ళి లంచ్ చేసి వచ్చాను. ఎంత ఎత్తుకు ఎదిగి ఉందామని ఆయన క్యారెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. బ్రాకెట్లో ఈ పాయింట్లో సత్య గారి కాళ్ళ మీద పడ్డానికి ఒక ఫ్యాన్ స్టేజ్ ఎక్కొస్తాడు. సత్య గారు ఇక్కడ ఉన్నారు కాళ్ళ మీద. ఓయ్ 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 చెప్పింది చేయాలి కదా. నా తోటి సత్య అభిమానులకు ఒకటే చెప్తున్నాను బ్రదర్స్, మీకు హెవీ బ్రేక్ఫాస్ట్ చేసే అలవాటు లేకపోతే మా సినిమా మార్నింగ్ షోకి రాకండి. ఎందుకంటే మేము పొద్దున్నే మీకు ఫుల్ మీల్స్ పెడతాం కాబట్టి. స్పీచ్ రిటర్న్ బై ప్రతాప వెంకట శ్రీ సీతారామ సాయిరాజు. స్క్రిప్ట్సే కాకుండా ఇలా ప్రమోషనల్ స్క్రిప్ట్స్ కూడా రాయించుకుంటున్నారు, కానీ శాలరీ మాత్రం ఇవ్వట్లేదు. చెర్రీ గారిని శాలరీ వేయమని చెప్పవా బ్రో ప్లీజ్. ఓకే, సరే అండి, థ్యాంక్ యూ. Andariki namaskaram, everyone. How are you, everyone? Firstly, I would like to say, namaskaram. Firstly, I would like to say I am extremely honored that I got the chance to be in this movie, a part of this movie. It is extremely special. Hyderabad has always given me the best of what there is, and Clap Production. I think Ritesh Garu has been such a wonderful director to work with. Of course, you can imagine a debut movie. I would, of course, be a little bit nervous, but it was a breeze to work with this team. Thank you to the entire team who made this journey so very special for me. Thank you so much. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.